హలో ఎవ్రీవన్. ఫస్ట్ క్వశ్చన్ మనకి శిలాయుధ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ముందు మనం స్టేట్మెంట్ చూద్దాం. స్టేట్మెంట్ 1లో ఆల్ ఫ్రూట్స్ ఆర్ ట్రీస్ అని చెప్పారు. అంటే ఫ్రూట్స్ అనేవి అన్నీ కూడా ట్రీస్లో పార్ట్ కింద ఉంటాయి. ఓకే. సెకండ్ స్టేట్మెంట్లో సమ్ ట్రీస్ ఆర్ బర్డ్స్ అన్నారు. ఇక్కడ ట్రీస్లో సమ్ పార్ట్ అనేది బర్డ్స్ కూడా అవుతుందట. అంటే ఈ కామన్ పార్ట్ అనేది ట్రీస్ అవుతుంది, అలాగే బర్డ్స్ కూడా అవుతుంది. ఇది మనకి బేసిక్ వెన్ డయాగ్రామ్. ఇప్పుడు మనం కంక్లూజన్ చూస్తే కంక్లూజన్ 1లో సమ్ బర్డ్స్ ఆర్ ట్రీస్ అన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ కామన్ పార్ట్ అనేది ట్రీస్ అవుతుంది, అలాగే బర్డ్స్ కూడా అవుతుంది. కాబట్టి కంక్లూజన్ 1 అనేది రైట్. ఇప్పుడు కంక్లూజన్ 2 చూస్తే సమ్ ట్రీస్ ఆర్ ఫ్రూట్స్ అన్నారు. మనకి ఆల్ ఫ్రూట్స్ అనేవి ట్రీస్ అవుతున్నాయి కాబట్టి అప్పుడు ఖచ్చితంగా సమ్ ట్రీస్ అనేవి ఫ్రూట్స్ అవుతున్నాయి. సో కంక్లూజన్ 2 ఆల్సో రైట్. కాబట్టి మన ఆన్సర్ అనేది బోత్ 1 and 2 follows. Okay. Next question. Assuming that the numbers in each of the following figures follows a similar pattern, select the option that can replace the question mark in figure C. Okay. చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి ఏబిసి అనే 3 ఫిగర్స్ ఇచ్చారు. ఈ 3 ఫిగర్స్ కూడా సిమిలర్ ప్యాటర్న్ ని ఫాలో అవుతాయని చెప్తున్నారు. అయితే ఈ ఫిగర్ సిలో ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర వచ్చే నెంబర్ని మనం ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. రైట్. ఇప్పుడు లాజిక్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫిగర్ ఏలో ఈ కార్నర్లో 10 ఉంది, ఇక్కడ 18 ఉంది. 10కి 8కి డిఫరెన్స్ అంటే మధ్యలో 8 వస్తుంది. ఈ కార్నర్లో 4 ఉంది, 18కి అలాగే 4కి డిఫరెన్స్ అంటే 14 వస్తుంది. రైట్. ఇక్కడ 10 ఉంది, అలాగే ఇక్కడ 4 ఉంది కాబట్టి 10కి 4కి డిఫరెన్స్ అంటే 6 వస్తుంది. ఇప్పుడు మనం ఫిగర్ బిని చెక్ చేద్దాం. ఫిగర్ బిలో ఈ కార్నర్లో 14 ఉంది, ఇక్కడ 22 ఉంది. 14కి అలాగే 22కి డిఫరెన్స్ అంటే 8 రైట్. ఇక్కడ 8 ఉంది కాబట్టి 22కి అలాగే 8కి డిఫరెన్స్ అంటే 14 వస్తుంది. ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 8 ఉంది. 14కి 8కి డిఫరెన్స్ అంటే మధ్యలో 6 వస్తుంది. రైట్. ఇప్పుడు ఏవి కూడా సేమ్ లాజిక్ని ఫాలో అయినాయి కాబట్టి అదే లాజిక్ని మనం సికి అప్లై చేద్దాం. ఇక్కడ సిలో ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 15 ఉంది. 11కి 15కి డిఫరెన్స్ అంటే ఇక్కడ 4 వచ్చింది, అలాగే ఇక్కడ 5 ఉంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ అనేది 15కి అలాగే 5కి డిఫరెన్స్ అవ్వాలి. సో 15కి అలాగే 5కి డిఫరెన్స్ అంటే 10 వస్తుంది. రైట్. మన ఆన్సర్ అనేది 10. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మిస్సింగ్ టర్మ్ బేస్డ్ ఆన్ ద గివెన్ రిలేటెడ్ పేర్ ఆఫ్ టర్మ్స్. ఓకే. కుడ్ని బిఎన్టీకేసీగా కోడ్ చేస్తే మౌల్డ్ని ఎలా కోడ్ చేస్తారని అడుగుతున్నారు. రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కుడ్ అంటే C-1 అంటే బి వచ్చింది, O-1 అంటే ఎన్ వస్తుంది, U-1 అంటే టీ వస్తుంది, అలాగే L-1 అంటే కే వస్తుంది, D-1 అంటే సి వస్తుంది. రైట్. సో ఇక్కడ లాజిక్ అనేది -1 చేశారు. మనం సేమ్ లాజిక్ని మౌల్డ్కి అప్లై చేద్దాం. M-1 అంటే ఎల్ వస్తుంది, O-1 అంటే ఎన్ వస్తుంది, U-1 అంటే టీ వస్తుంది. రైట్. అలాగే L-1 అంటే కే వస్తుంది, D-1 అంటే సి వస్తుంది. సో మనకు కావాల్సిన టర్మ్ అనేది ఎల్ అండ్ టీకేసి. ఆప్షన్ వెరిఫై చేస్తే ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. యూజింగ్ ద సీక్వెన్స్ సెలెక్ట్ ద టర్మ్ దట్ కంప్లీట్స్ ద ఫాలోయింగ్ సిరీస్. ఓకే. మనకు ఒక సీక్వెన్స్ ఇచ్చారు, ఈ సీక్వెన్స్ నుంచి ఫామ్ చేసిన ఒక సిరీస్ అనేది ఇచ్చారు. సో ఈ సిరీస్లో ఈ మిస్సింగ్ టర్మ్ని ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకిచ్చిన సిరీస్లో ఫస్ట్ టర్మ్ అనేది వైపీ ఉంది, మనం నెక్స్ట్ టర్మ్ని ఐడెంటిఫై చేయాలి. థర్డ్ టర్మ్ అనేది 5s, ఫోర్త్ టర్మ్ అనేది ఎల్డి. రైట్. ఇప్పుడు ఈ సిరీస్ని మనం సీక్వెన్స్లో ఐడెంటిఫై చేద్దాం. ఓకే. వై నుంచి సెకండ్ లెటర్ అనేది పి ఉంది, 5 నుంచి సెకండ్ లెటర్ అనేది ఎస్ ఉంది, ఈ ఎస్ నుంచి నెక్స్ట్ లెటర్ అనేది ఈ ఎల్ ఉంది. రైట్. సో ఎల్ నుంచి సెకండ్ లెటర్ అనేది డి ఉంది. అంటే మనకి గ్యాప్ అనేది 2 ఉంది, అలాగే నెక్స్ట్ టర్మ్ అనేది నెక్స్ట్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి పి నుంచి నెక్స్ట్ లెటర్ అంటే మనకి ఓ వస్తుంది, ఓ నుంచి సెకండ్ లెటర్ అంటే ఐ వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన టర్మ్ అనేది ఓఐ. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In the given sequence, if every letter beginning from the left
is replaced by its next letter in the English alphabet and Z is replaced by A, then how many V's will be there in the resulting sequence? ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకు ఒక సీక్వెన్స్ ఇచ్చారు. ఈ సీక్వెన్స్ని లెఫ్ట్ నుంచి రైట్కి ఎవరి లెటర్ని దాని నెక్స్ట్ లెటర్కి రీప్లేస్ చేయమని అడుగుతున్నారు. ఇలా రీప్లేస్ చేసిన తర్వాత వచ్చే రిజల్టింగ్ సీక్వెన్స్లో ఎన్ని వీస్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్పాలి. ఓకే, మనకి రిజల్టింగ్ సీక్వెన్స్లో వీస్ కావాలి అంటే మనకు ఇచ్చిన సీక్వెన్స్లో యూస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తే సరిపోతుంది, రైట్? ఎందుకంటే యూని కనుక రీప్లేస్ చేస్తే మనకి వి వస్తుంది కాబట్టి అప్పుడు రిజల్టింగ్ సీక్వెన్స్లో ఎన్ని వీస్ ఉన్నాయో తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన సీక్వెన్స్లో ఎన్ని యూస్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన సీక్వెన్స్లో ఒక్కటి ఉంది కాబట్టి యూని రీప్లేస్ చేస్తే ఒక్కటి వి వస్తుంది. సో మన ఆన్సర్ అనేది ఒకటి, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ అనాలజీ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ బేస్డ్ ఆన్ ద గివెన్ రిలేటెడ్ పేర్ ఆఫ్ నెంబర్స్. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చిన ఈ రెండు నెంబర్స్ యొక్క రిలేషన్ బేస్ చేసుకుని ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు, రైట్? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ముందు మనకి 158 ఇచ్చారు. 158ని 2తో మల్టిప్లై చేస్తే మనకి 316 వస్తుంది, రైట్? దీనికి 68 యాడ్ చేస్తే మనకి 384 వస్తుంది. ఓకే, సేమ్ లాజిక్ని 140కి అప్లై చేస్తే 140 ఇంటూ 2 అంటే 280 వస్తుంది. దీనికి 68 కనుక యాడ్ చేస్తే మనకి 348 వస్తుంది, రైట్? సో 348 అనేది మనకి ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ సఫిషియంట్. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే హౌ ఈజ్ చైనా కోడెడ్, చైనాని ఎలా కోడ్ చేస్తారని అడుగుతున్నారు. దీనికి మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూస్తే స్టేట్మెంట్ 1లో చిలే ఈజ్ కోడెడ్ యాజ్ ECIHL. సెకండ్ స్టేట్మెంట్లో ఈజిప్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ TEYGP. ఓకే, ఇప్పుడు మనం లాజిక్ ఏంటో చూద్దాం. స్టేట్మెంట్ 1లో చిలే ఇచ్చారు, చిలేలో 5 లెటర్స్ ఉన్నాయి, రైట్? సో చిలేకి ఇచ్చిన కోడ్లో కూడా 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5. ఇప్పుడు మనం లాజిక్ చూద్దాం. చిలేలో లాస్ట్ 2 లెటర్స్ ఉన్నాయి, రైట్? సో లాస్ట్ 2 లెటర్స్లో ఈ లాస్ట్ లెటర్ని ఫస్ట్లో రాశారు, ఈ ఫోర్త్ లెటర్ని ఇక్కడ లాస్ట్లో రాశారు. మిడిల్లో ఉన్న ఐని యాజ్ ఇట్ ఈజ్ ఉంచారు. ఈ ఫస్ట్ 2 లెటర్స్ని సెకండ్ ప్లేస్లో అలాగే ఫోర్త్ ప్లేస్లో రాశారు. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్ 2ని చూద్దాం. స్టేట్మెంట్ 2లో ఈజిప్ట్ అనే వర్డ్ ఇచ్చారు, ఇందులో కూడా 5 లెటర్స్ ఉన్నాయి, మనకి ఇచ్చిన కోడ్లో కూడా 5 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ లాస్ట్ 2 లెటర్స్ని ఫిఫ్త్ లెటర్ని ఫస్ట్లో రాశారు, ఫోర్త్ లెటర్ని లాస్ట్లో రాశారు. మిడిల్ లెటర్ వైని యాజ్ ఇట్ ఈజ్ ఉంచారు కాబట్టి ఈ ఫస్ట్ 2 లెటర్స్ని సెకండ్ ప్లేస్లో అలాగే ఫోర్త్ ప్లేస్లో రాశారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా సేమ్ లాజిక్ని ఫాలో అయ్యాయి, రైట్? సో ఇదే లాజిక్లో మనం చైనాని కోడ్ చేద్దాం. చైనాని కోడ్ చేయాలంటే చైనాలో కూడా 5 లెటర్స్ ఉన్నాయి. ఈ లాస్ట్ లెటర్ అనేది ఫస్ట్ వస్తుంది, ఈ ఫోర్త్ లెటర్ అనేది లాస్ట్ వస్తుంది. మిడిల్లో ఐ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఈ ఫస్ట్ లెటర్ అనేది సెకండ్ లెటర్ అవుతుంది, ఈ సెకండ్ లెటర్ అనేది మనకి ఫోర్త్ లెటర్ అవుతుంది. కాబట్టి ఈ చైనాని కోడ్ చేయాలంటే మనకి 1 or 2 are sufficient. ఓకే, either 1 or 2 is sufficient.